నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. ఇక ఈరోజు వార్తల్లో అంశాలు తీసుకున్నట్టయితే, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలతో పాటు చర్చించడం జరిగింది. అయితే సింగరేణి కార్మికులకు దసరా బోనస్ కింద బోనస్లు ప్రకటించడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని గురించి నెక్స్ట్ ఇంకా కొన్ని సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా కొంత హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఏమైనా ఎక్కడైనా ప్రజాపాలన ఇలాగే కొనసాగుతుంది, ప్రజలకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా ఇంకోటి తీసుకున్నట్టయితే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా జిల్లాల వారీగా పర్యటించడం జరుగుతుంది. ఆయన స్కెడ్యూల్స్ కూడా ఇలా ఉన్నాయి. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, నా పేరు మారపల్లి ప్రసాద్ అండి, మాది స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ. ఓకే, ఎలా ఉంది పనితీరు, అంటే గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? అయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కూడా కొన్ని కీలక అంశాలు కూడా చర్చించడం జరిగింది కదండి. మరి సార్, ఎన్ని అంశాలు చర్చించినా గానీ ఇలా ప్రజల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ అనేది విఫలమైంది సార్. ఇప్పుడు రుణమాఫీ విషయం అయితేంది, ఇప్పుడు హైడ్రా విషయంలో హైదరాబాద్ లో ఆందోళనకు గురై పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం గాని, ఆ రాష్ట్రంను దెబ్బతీసే పరిస్థితి గాని, ఇప్పుడు విద్యార్థులు గాని గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో సన్న బియ్యము, బట్టలు, మంచి చదివిచ్చి ఇలా టిఆర్ఎస్ గవర్నమెంట్ సాగితే ఇలా స్కూళ్లలో, హాస్టళ్లలో మంచి భోజనం వసతి లేని పరిస్థితి, ఇలా రైతులను మోసం చేసిన పరిస్థితి. అదే విధంగా ఇలా ఉద్యోగాల పేరు మీద ఒక 9 నెలలు 10 నెలలు గడిచినప్పటికీ ఉద్యోగంలో ఒక నోటిఫికేషన్ వేయకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను పెట్టి మేము ఇచ్చినామని అబద్ధ మాటలు చెప్తూ ప్రజలు బలోపేతం చేస్తున్నారు. అదే విధంగా ఇలా నిన్న గాని మొన్న గాని రైతులను నిర్బంధంగా అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లలో రైతు రుణమాఫీ కాలేదని చెప్పడం వలన, అదేవిధంగా ఇలా అంత గౌరవమైన అంబేద్కర్ సెక్రటరీ లో ఇలా రాజీవ్ గాంధీకి ఒక చరిత్ర ఉన్నది కావచ్చు, కాదంటలేము, కానీ ఆ చరిత్రకు తగ్గట్టు అక్కడ తల్లి తెలంగాణ విగ్రహానికి బదులు అక్కడ పెట్టడం కూడా ఇలా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు చాలా అసంతృప్తిగా ఉన్నారు, బాధగా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుంది. ఇలా ప్రజలందరూ కన్వింపైలు, రానున్న రోజులలో మరో యుద్ధానికి ఇలా ప్రజలు సిద్ధంగాని కూడా చాలా తయారుగా ఉన్నారని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో ఏదీ జరగలేదు, ఈ ప్రభుత్వంలో అన్ని గ్యారంటీలు కానీ ఇచ్చిన గ్యారంటీలలో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్పేసి ప్రజానాడి అంటున్నారు, ప్రజలు అంటున్నారు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్లు కానీ ప్రతి ఒక్కరు అంటున్నారు కదండి. మరి సార్, ఇప్పుడు 6 గ్యారంటీలు అంటే ఏంది సార్? ఇప్పుడు కొత్త బస్సులను ఎక్కువ చేసి దానికి తగ్గట్టు ఉచిత ప్రయాణాలు చేయండి. అదే పాత బస్సులను ఉచిత ప్రయాణాలు చేసి ఇలా మహిళలకు గాని ప్రజలకు గాని అదే డొక్కు బస్సులలో చాలా ఇబ్బందికరమైన పథకం అది. చాలా మంది మహిళలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈ పథకం వల్ల పెద్ద మాకు యూజ్ ఏం లేదు, సహనాన్ని కోల్పోతున్నాం, పరిస్థితులను కోల్పోతున్నాం, ఎక్కడ బస్సులు ఆపట్లేదు. చాలా మనం సోషల్ మీడియా చూస్తున్నాం, ఆడవాళ్ళందరూ కూడా బస్సు ఆపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితులు, డ్రైవర్లకు సీట్లు లేని పరిస్థితులు, కండక్టర్లు ఉద్యోగం చేయలేని పరిస్థితులు. అలాంటి పథకం ప్రజలకు ఏం ప్రభుత్వం? 6 గ్యారంటీలలో ఏం అమలు అయిందండి? ఇలా 6 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు గ్యాస్ ధర చూస్తపోతే అట్లనే ఉన్నది, బస్ పథకం చూడబోతే అట్లనే ఉన్నది. మహిళకు 2,500 డబ్బులు ఇస్తామన్నారు. ఎక్కడండి? ఒక్క మహిళకు కూడా రాలేదు. కొత్త ఇండ్లు అన్నారు, ఇంతవరకు ఇండ్ల ప్రస్థానమే లేదు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనాయి అండి? ఒక బస్ పథకం పెట్టింది, అది ఫెయిల్ అయింది. ఇంతవరకు కూడా ఏ పథకం కూడా సక్సెస్ కాలేదు. గత ప్రభుత్వం కూడా అన్ని హామీలు ఇచ్చి ఫెయిల్యూర్ అయింది కదండి. మరి అందుకే కదా ఈసారి మన తెలంగాణ ప్రజలు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి సార్, ఎన్నుకోవడం కరెక్టే కావచ్చు సార్. ఎన్నుకోవడం అనేది ఎంత శాతం ఓట్లతోని? ఇలా ప్రజలలో చూస్తే 60 మంది ఎమ్మెల్యేలలో ఎన్ని శాతం ఓట్లతో గెలిచారు? నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పినావు. ఇవాళ కేసీఆర్ ఇచ్చే పథకాలు అలాగనే ఉండి దాన్ని మించి కొనసాగుతాయి కావచ్చు అని ప్రజలు నమ్మబలికి ఇవ్వాలి. ఇలా మహిళలకు 2,500 ఇస్తామంటే పాపం ఆడపడుచులు నమ్మిళ్ళు, అయ్యో కేసీఆర్ ఇచ్చే పథకాలతో పాటు ఇవి ఉండగా ఇట్లా వస్తాయి కావచ్చు అని ఇలా రేవంత్ రెడ్డిని నమ్మితే ఆయన ప్రజలందరినీ, తెలంగాణ అందరినీ నట్టేట్లా ముంచిండు. ఇలా ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో, ఢిల్లీ వాళ్ళ పెత్తనంతో తెలంగాణను ఇలా సర్వనాశనం చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నారని మేము తీవ్రంగా బాధ వ్యక్తం చేస్తున్నాం సార్. అంటే రైతు రుణమాఫీ విషయంలో కూడా సక్సెస్ అయింది గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి
చేయమనండి సార్, సర్వే చేయమనండి. ఏ మండలంలో ఏ జిల్లాలో స్వయంగా ముఖ్యమంత్రి గారి ఊర్లోనే ఇలా రుణమాఫీ కాలేదని రైతులు రోడ్డు మీద ఎక్కితే ఆ మీడియా మీద జర్నలిస్టుల మీద కూడా దాడి చేయడం జరిగింది. రుణమాఫీ 20% 25% అయింది కాబట్టి 2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా చేయమని చెప్పండి. 2 లక్షల రుణమాఫీ అనేది ఆంక్షలు లేకుండా 100% చేయమని చెప్పండి సార్. అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చదంటారా మరి? 100% నెరవేర్చలేదండి, 100% నెరవేర్చలేదు. ఇలా హైదరాబాద్ పేరు మీద కూడా ఆయా తెలంగాణలో ఉండబడే ఆ రాజధానిలో ఆందోళన సృష్టించారు. ఎక్కడండి ఇలా చిన్న చిన్న కుటుంబాలను అక్కడ ఉండే ఆ సామాన్లు తీసుకోకుండా పిల్లలు ఇలా సోషల్ మీడియాలో ఏడుస్తున్నాం, మా బుక్కులు ఉన్నాయంటారు, బియ్యమాన్లు ఉన్నాయంటారు. అనవసరమైన చాలా హైదరాబాద్ పేరుతో చెరువుల మీద ఉన్న పేద కుటుంబాలను ఇలా అపార్ట్మెంట్లు ఉండేటోళ్ళు ఎవరండి? మధ్య తరగతి వాళ్ళు రోజు నెలవారీ చిన్న చిన్న జీతాలు తీసుకొని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ బతికే కుటుంబాలు ఇలా చిన్న చిన్న కుటుంబాల మీద నీ ప్రభుత్వం ఇలా దాడి చేసింది. ఇలా సినిమా పరిశ్రమను ఆంధ్రకు తరలించే ప్రయత్నం ఇది. హైదరాబాద్ లో పెట్టుబడులు రాకుండా తెలంగాణ ఆగం కావానికి జరిగే పరిస్థితులు ఇది. ఐటీ కంపెనీలు అయితే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆదాయం గాని పరిస్థితులు గాని పెట్టుబడులు చాలా బాగుండేది. ఫైనల్ గా మీరు ఏమంటారంటే గవర్నమెంట్ మీద మీ డిమాండ్ ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? సార్ ఒకటే సార్, ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చిందండి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం ప్రజల కోసం పోరాడిన ఎంతో మంది లీడర్లు ఉండగా ఈ వ్యక్తిని ఇలా ముఖ్యమంత్రిగా చేసిన అయినా ప్రజలు గాని అందరు గాని ఇలా మీకు గవర్నమెంట్ హక్కు ఇస్తే దయచేసి మీకున్న కాలాన్ని ప్రజల కోసం చేయండి. కేసీఆర్ మీద కోపంతోనో ఆంధ్ర వాళ్ళ బాగు కోసమో ఎక్కడో పెట్టుబడిదారుల వినియోగం కోసం తెలంగాణ ప్రజల కోసం చేయండి. మేము స్వాగతిస్తాం. ఇవాళ నువ్వు చేసే 6 గ్యారెంటీలు కానీ ఇవి కానీ ఏవైనా ప్రజలకు అవసరం ఉండే విధంగా చేస్తే మేము స్వాగతిస్తాం. సో అన్ని విధాలుగా పోరాడతారు అయితే? కంపల్సరీ సార్, కంపల్సరీ. ప్రజలకు అసౌకర్యం కలిపినప్పుడు ప్రజలు సరైన పరిపాలన లేనప్పుడు 100% మళ్ళా యుద్ధం చేయాల్సి తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నమస్తే అండి. నమస్తే, నా పేరు ఠాకూర్ రణ్ధీర్ సింగ్, తెలంగాణ పిసిసి సెక్రటరీ. ఓకే సార్, మరి క్యాబినెట్లో తీసుకున్నట్టయితే చర్చా అంశాల మీద మంచి నిర్ణయాలే తీసుకున్నారు. బీసీ గుణగణాల గురించి, కులగణాల గురించి, నెక్స్ట్ ఇంకోటి రిజర్వేషన్ల గురించి, ఇది రేషన్ కార్డుల గురించి, వీటని హెల్త్ ఇష్యూస్ గురించి కూడా తీసుకున్నారు కదా. అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు పర్యటిస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కూడా కొన్ని జిల్లాలలో సందర్శిస్తున్నారు. అయితే దాని గురించి ఏది చేసినా కూడా, ఎన్ని క్యాబినెట్ మీటింగ్ అయినా కూడా ఏది ఇవన్నీ సక్సెస్ కాదు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి अभी इसके लिए अभी टाइम लगता क्योंकि नया पीसीसी प्रेसिडेंट बना, कैबिनेट 2 बार हुआ ना, तीसरी बार में इसका निर्णय लेंगे हम लोग. అయితే అవతల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఎన్ని చేసినా కూడా ఈ గవర్నమెంట్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి वो लोग हम बोलते रहते हैं, उनको क्या है, टीआरएस गवर्नमेंट को क्या है, अभी वो लोग 8 महीने में परेशान है, गवर्नमेंट नहीं है बोल के बहुत परेशान है वो लोग. अभी हलचल हो रहे, कभी कौशिक रेड्डी को आइटम कर रहे, कभी इसको कर रहे, और वो लोग को क्या है अभी पता नहीं है कि गवर्नमेंट ये कैसा चलने वाली है. रेवंत रेड्डी के समक्ष में और हमारे महेश कुमार गौड़ जी जो नए पीसीसी प्रेसिडेंट बने, उनके समक्ष में गवर्नमेंट बहुत बढ़िया चलने वाली है. ఇంకో అంశం కూడా తీసుకున్నట్టయితే నిన్న చూసుకున్నట్టయితే ఓటుకు నోటు కేసులో కూడా సుప్రీంకోర్టు అనేది ఎక్కడ ముగింపు లేదు అని చెప్పేసి బదిలీ చేయాల్సిన అవసరం లేదని కూడా తీర్మానం ఇచ్చింది కదండి. మరి మన అది ఏం లేవు సార్, మా సీఎం అట్లా ఏం చేయలే, మా సీఎం మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి అట్లా సీఎం తెలంగాణ ఎవరు లేవు. అంటే రుణమాఫీ లేదు ఇప్పటిదాకా, 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదు. 6 గంటలే రుణమాఫీ అంతా మంచి చేస్తున్నాడు. ఇంకా మన సైక్లోన్ వచ్చినా కూడా అందరికి పైసలు ఇస్తున్నా, అందరికి ఇల్లు కట్టడానికి పైసలు కూడా ఇస్తా. మరి ఎందుకు ఇంకా విమర్శిస్తున్నారు? మరి అరే ఎందుకు చేస్తా అంటే ఇప్పుడు మన సీఎం ఇప్పుడు వచ్చి కూర్చొని 8 మంత్స్ అయింది, ఇంకా టైం పడితే కదా సార్. 6 రుణమాఫీలు ఆల్రెడీ చేసిన. అయితే ఇంకో అంశం తీసుకున్నట్టయితే ఈ రోజు నుంచి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కొన్ని జిల్లాలకు సందర్శించడం జరుగుతుంది కదండి. అంటే ఎలా ఉండబోతుంది కార్యకర్తలతో, ఏ విధంగా? అంతా తప్పు, అన్ని మాటలు అబద్ధం మాటలు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ జనాలు వస్తూనే ఉండే బాగా. అంత పాత కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో కూతుళ్ళు ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. కొత్త యంగ్ జనరేషన్ కూడా
యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఇన్ తెలంగాణ ఫస్ట్ టైం. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే ఛాన్స్ ఉందంటారు? అంటే ప్రజల దాకా వెళ్ళి ప్రజల నుంచి ప్రజాస్పందన తీసుకుంటారైతే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు 100% తీసుకుంటాడు. మహేష్ కుమార్ గౌడ్ సీఎం తోని కలిసి అంతా ప్రజాస్వామ్య పని అన్ని చేస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, మరి చూసారు కదా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు నుంచి ఆ జిల్లాల పర్యటనగా జరుగుతుంది. అయితే ఇంకోటి క్యాబినెట్ మీటింగ్లో కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా తీసుకున్నాయి. ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.